వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే గత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 60% మెజారిటీ సాధించినాం. ఇప్పుడు రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మేమే విజయం సాధించబోతున్నామని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి విధంగా కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్పుకొస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఏ పార్టీ మెజారిటీ సాధించబోతుంది, దాని మీద చర్చించడానికి మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నరసింహారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మల్లేష్ గారు. సార్, ముఖ్యంగా చూసుకుంటే గత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 60% సాధించడం అని చెప్పుకొస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మాదే పైచేయి ఉండబోతుందని చెప్తున్నారు. అదే విధంగా అటు బీఆర్ఎస్ బీజేపీ కూడా పలు సందర్భాల్లో కూడా అవే వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఏ విధంగా ఉండబోతుంది సార్ ఇప్పుడు రానున్న ఎన్నికల్లో? మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించడానికి ప్రభుత్వం సన్నద్ధత వ్యక్తం చేసింది. ఇంకా నోటిఫికేషన్స్ అయితే రాలేదు. రిజర్వేషన్ల వరకు ఖరారు చేశారు వివిధ కార్పొరేషన్లకు కానీ మున్సిపాలిటీస్ కానీ. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ను మనం ప్రామాణికంగా తీసుకుంటే అవి గుర్తుతో పోయిన ఎలక్షన్స్ కావు. లోకల్ పరిస్థితులు, అక్కడ ఉన్న వ్యక్తి ఆధారంగా ఎమ్మెల్యే రోల్ ప్లే చేస్తాడు కొంత క్యాండిడేట్స్ మీద కానీ, అంటే గెలుపుల మీద. ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే అధికార పార్టీకి చాలా ఎడ్జ్ ఉంటుంది సర్పంచ్ ఎలక్షన్స్లో. ఆ విధంగా చూసుకుంటే వాళ్ళు 60% గెలిచినామని చెప్పుతున్నారు, కానీ దానికి ప్రామాణికత ఉండదు. ఇవన్నీ రిటోరిక్ క్లెయిమ్స్, ఏదో మీడియాలో ప్రచారం కోసం చేసుకునేది కొంత ఉంటుంటుంది. ఓకే సార్. కాకపోతే కొంత పైచేయి సాధించినట్టున్నారు. అదేవిధంగా మనకు బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళకు పార్టీ పదవుల నుంచి వెళ్ళిపోయి ప్రభుత్వం నుంచి పోయి 2 సంవత్సరాలు అవుతుంది. దాని చుట్టూ చాలా వివాదాస్పదమైన విషయాలు, కాళేశ్వరం నుంచి మొదలు పెడితే విద్యుత్ కొనుగోళ్లు, ఫోన్ ట్యాపింగ్, తర్వాత ఈ రేసింగ్, చాలా కాంట్రవర్సీస్, కవిత పార్టీ నుంచి నిష్క్రమణ, ఇవన్నీ బీఆర్ఎస్ చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ నేత ఆరోగ్య సంబంధమైన విషయాల వల్ల కానీ ఏ విషయాలు కానీ కొంతవరకు ఫామ్ హౌస్కే పరిమితం కావడం, ఇవన్నీ బీఆర్ఎస్ చుట్టూ తిరుగుతున్నాయి. అయినప్పటికీ వాళ్ళు గట్టి పోటీనే ఇచ్చారు. అంటే గ్రామ స్థాయిలో వాళ్ళ క్యారిడర్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అయినప్పుడు ఎవరో ఒకరు దాన్ని ఆక్యుపై చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ ఎగనెస్ట్గా బీజేపీయా కాంగ్రెస్ అని అనుకున్నప్పుడు అప్పుడు కొంత బీజేపీ ఆక్యుపై చేస్తుందేమో పొలిటికల్ వ్యాక్యూమ్ను బీఆర్ఎస్ క్రియేట్ చేసింది. ఆర్టిఫిషియల్గా కొంత పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఎమ్మెల్యేలను తీసుకోవడము, పార్టీనే విలీనం చేసుకోవడం. ఆర్టిఫిషియల్ వ్యాక్యూమ్లో ఏంటంటే వీళ్ళు బీజేపీ రిప్లేస్ చేస్తుంది అనుకున్నాం, కానీ సడన్గా కాంగ్రెస్ రిప్లేస్ చేసింది అప్పుడున్న పరిస్థితులలో. సో ఈ పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది ఎప్పుడూ ఉండదు, ఏదో రకంగా ఫిల్ అయిపోతుంటుంది. ఒక అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షం అనేది ఉంటుంది. కొంతకాలం సంధికాలం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏ పార్టీ నిలదొక్కునే అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక పార్టీ నిలదొక్కుంటుంది. ఎందుకంటే రాజకీయ అభ్యర్థులు ఉన్నప్పుడు ప్రత్యర్థులు కంపల్సరీ ఉంటుంటారు. కాబట్టి బీఆర్ఎస్ ఈ విషయంలో నిలదొక్కున్నదనే చెప్పొచ్చు. బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు, మేము సర్పంచ్ ఎలక్షన్స్లో మేము మునుపు కంటే మెరుగైన ఫలితాలు సాధించినామంటున్నారు. కానీ మెరుగైన ఫలితాలు కాదు కదా, నువ్వు ఉన్న ప్రత్యర్థికి పోటీ ఇచ్చే స్థితిలో ఉండాలి. ఆ స్థితికి అయితే వాళ్ళు రాలేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఇండైరెక్ట్గా. ఇది 3 పార్టీల పరిస్థితి సర్పంచ్ ఎలక్షన్స్లో. ఇప్పుడు మనం కనుక మున్సిపల్ ఎలక్షన్స్కి పోతే కంపల్సరీ అక్కడ గుర్తుతో ఏదైనా అఫీషియల్ ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ మీదనే ఆధారపడి మనకు తెలుస్తుంటాయి. సో ఏ పార్టీలు తప్పు ఒప్పు క్లెయిమ్ చేసుకోవడం అనేది ఉండదు. ఇక తర్వాత ఎవరు పార్టీలు మారుతారు, ఎవరు ఎటువైపు వెళ్తారు, ఎవరు కార్పొరేషన్ చైర్మన్లు అవుతారు, మున్సిపల్ చైర్మన్లు అవుతారు, చైర్పర్సన్లు అవుతారు, అది డిఫరెంట్ స్టోరీ. కౌన్సిలర్లు ఎవరు ఎటు సైడ్ గెలిచారు, ఎంతమంది గెలిచారు అనేది కొంచెం మన బలాబాలు చూపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇవి పట్టణ కేంద్రీకృతంగా జరిగే ఎలక్షన్స్ కాబట్టి కొంత బీజేపీ ప్రభావం ఉంటుంది. పల్లెలతో పోల్చుకుంటే వీళ్ళకి ఇక్కడ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే క్యాడర్ కానీ కొంత ఉంటుంది. కాబట్టి కొన్ని మున్సిపాలిటీ లైక్ నిజామాబాద్ వాళ్ళు 1980sలోనే మున్సిపల్ చైర్మన్ గెలిచిండ్రు బీజేపీ. సో ఇటువంటి పరిస్థితుల్లో నిర్మల్ లాంటి ప్లేస్లో, ఈవెన్ ఆదిలాబాద్ లాంటి ప్లేస్లో వాళ్ళకు గట్టి పట్టు ఉన్నది. ఈవెన్ వరంగల్ లాంటి ప్లేస్లో, ఇప్పుడు కరీంనగర్లో కూడా కొంత ప్రభావం చూపెడుతున్నారు. సో బీజేపీ కూడా పట్టణాలకు సంబంధించిన ఎలక్షన్స్ కాబట్టి బీజేపీ ప్రభావం కూడా కొంత ఉంటుంది. బీఆర్ఎస్కు డెఫినెట్గా క్యాడర్ ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా గట్టి పోటీ ఇస్తారు. కాంగ్రెస్కు వాళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇస్తారు.
కంపల్సరీ వాళ్ళు పై చేయి సాధించడానికి శాయశక్తులు అడుగుతారు. ఎందుకంటే ఇది ఒకసారి కనుక వాళ్ళు ఈ ఈ పోటీలో కనుక వాళ్ళు వెనుకకు తగ్గింది అనుకోండి, ఇది అన్ని వేళ్ళు సీఎం వైపు చూపెడతాయి. సో వాళ్ళు నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్కి దీన్ని ఒక మెట్టుగా చూస్తున్నారు. అంటే దీన్ని ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ సిస్టమ్ కింద మనకు ఎలా ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్లో పోతే. అంటే ఇప్పుడు ఎందుకంటే పట్టణ ప్రాంతం కంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటే నెగిటివ్ ప్రభావం ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సిటీలో అయితే కొంచెం మేనేజబుల్ కదా, అందుకోసమని వాళ్ళు మున్సిపల్ ఎలక్షన్స్ మొదలు ఎంచుకున్నారు. బీఆర్ఎస్ లో మామూలుగా ఇప్పుడు పార్టీలో అంతర్గత కలహాలు వస్తున్నాయి. అదేవిధంగా పలు కేసులు కూడా, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విధంగా కార్ రేసింగ్ అని విధంగా పలు కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏమన్నా బీజేపీ మెజారిటీ సీట్లు సాధించే అవకాశం ఉందా ఈ విధంగా, లేదంటే బీఆర్ఎస్ఏ మళ్ళీ ప్రతిపక్ష పార్టీగా కొంచెం ద్వితీయ శ్రేణిలో ఉండబోతుందా మున్సిపాలిటీ ఎన్నికల్లో? సార్, బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించవచ్చు, కానీ ఇక్కడి నాయకత్వము గట్టి పోటీనిచ్చే దిశగా కార్యకర్తలను కానీ ఆర్గనైజేషన్ కానీ ముందుకు తీసుకుపోతున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు. అది స్పష్టంగా మనకే కాదు, మీకు ఇక్కడ పత్రికా సమావేశాలు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కానీ యాక్టివిటీస్ కానీ మీకు ఆ విజిబుల్ రేంజ్లో ఎక్కడా లేవు. మీరు కాంగ్రెస్ వాళ్ళు షార్ప్గా, మీరు ప్రత్యర్థి బలమైనప్పుడు మాత్రమే రియాక్షన్ అనేది గవర్నమెంట్ నుంచి షార్ప్ ఉంటుంది. మీరు బీఆర్ఎస్ వాళ్ళ మీద చూపెట్టినంత రియాక్షన్ కానీ మాటల తీవ్రమైన పదజాలం కానీ మీకు బీజేపీ మీద వాళ్ళంతా చూపెట్టినట్టు ఉండదు. ఎప్పుడో ఒక సందర్భంలో అంటారు కానీ ఎప్పటికీ ఉండదు. సో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కానీ వాళ్ళ ఉన్న పరిస్థితులకు కానీ కొంచెం థ్రెట్ అనిపించినప్పుడు మాత్రమే మనిషి రియాక్షన్ కొంచెం అబ్నార్మల్ ఉంటుంది. సో ఇది ఒకటి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు దీనికి మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించిన ప్రచారం స్టార్ట్ చేసేసాడు. ఫస్ట్ కొడంగల్లో సభ పెట్టాడు, నెక్స్ట్ ఆదిలాబాద్లో ఒక సభ పెట్టాడు, తర్వాత నెక్స్ట్ ఈ ఖమ్మంలో ఒక సభ పెట్టాడు, నిర్మల్లో మనకు ఈ సదర్మట్ దాని బ్యారేజ్ను అక్కడ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సభ పెట్టాడు. అన్ని సందర్భాలలో తను ఒకటే సందర్భాలు ఆ జిల్లాను బట్టి ఆ జిల్లాకున్న సమస్యలను బట్టి కొంత మార్పు చేయొచ్చు, కానీ దాని సీక్వెన్స్ మాత్రం ఒకటే. ఏంటంటే ఫస్ట్ తను ఒక రైతు బిడ్డనని, ఒక ఎమోషనల్గా తను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వాడిని, మీ బిడ్డను అని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ప్రాంతం. ఇప్పుడు ఆదిలాబాద్కి వెళ్ళింది అనుకోండి, ఈ ప్రాంతం నన్ను హక్కున చేర్చుకున్నది, ఈ ప్రాంతం నన్ను రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడింది, మీ రుణం నేను తీర్చుకుంటా, ఇలా ఎమోషనల్ వర్డ్స్ మాట్లాడి ఆ ప్రాంత ప్రజలకు కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడు ఫస్ట్. నెక్స్ట్ తన పథకాలు, లైక్ 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తు, తర్వాత మహాలక్ష్మి స్కీము, రుణమాఫీ, ఇంకా రకరకాల వాళ్ళు పెట్టిన స్కీమ్స్, ఈవెన్ ఇందిరమ్మ ఇల్లు అని, ఈ స్కీమ్స్ అన్నీ ప్రతి ఒక్క స్కీమ్ గురించి చెప్పడము. మేము ప్రజలకు ప్రామిస్ చేసేసినాం, ఇవి వీటిని దృష్టిలో ఉంచుకొని మీరు మమ్మల్ని చూడాలి అన్నట్టు ఒక మెసేజ్. దాని తర్వాత నెక్స్ట్ విషయం ఏంటంటే, ఈ పథకాలన్నీ చెప్పుకుంటూనే బీఆర్ఎస్ 10 సంవత్సరాల వైఫల్యం, ఏ ప్రాంతానికి ఎంతంత అన్యాయం చేసి. ఇప్పుడు పాలమూరుకు వెళ్ళిండు, ఇక్కడ ఈ జిల్లాలలో ఒక ఎకరం కూడా అడిషనల్గా సాగులోకి రాలేదు గవర్నమెంట్ చేయబట్టి. నీళ్ళ విషయంలో చాలా అన్యాయం జరిగింది, పథకాలన్నింటినీ రీడిజైన్ చేసేసి ప్రజలకు ఫలితాలు అందకుండా చేసిండ్రు. ఇలాంటి విషయాలు మహబూబ్నగర్లో మాట్లాడిండు. ఆదిలాబాద్కి వెళ్ళినప్పుడు ఈ సదర్మట్ లాంటివి 10 ఏళ్ళు కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేదు, మేము వచ్చి కంప్లీట్ చేసేసాము. తర్వాత ఖమ్మంకి వెళ్ళినప్పుడు ఖమ్మంలో అక్కడ కొంత టీడీపీకి ఉండే సానుభూతిని సపోర్ట్గా తీసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఆదిలాబాద్కు వెళ్ళినప్పుడు ఆదిలాబాద్కు కూడా సేమ్ వాటర్కి సంబంధించిన ఆదిలాబాద్ జిల్లాలో కొంత మనకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కడితే వచ్చే నీళ్లు, ఇట్లాంటి విషయాలు బీఆర్ఎస్ రకరకాల వైఫల్యాలు, సింగరేణి విషయంలో అయితే ఇవన్నీ ఎత్తి పై చేయి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా
బీఆర్ఎస్ వాళ్ళు కూడా పాలనాపరమైన వైఫల్యాలను ఎత్తి ఇప్పుడు రైతు బంధు ఇంతవరకు రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి మోస్ట్లీ 2 సార్లే వచ్చినట్టు రైతు బంధు. యాక్చువల్గా 4 సార్లు రావాలి, మోస్ట్లీ 5 సార్లు రావాలి. ఇది రైతు బంధు గురించి అని, లేకపోతే ఇంకా వివిధ కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు కానీ, పెండింగ్ పనులు కానీ, ఇవన్నిటిని విషయాలు వాళ్ళు లేవనెత్తి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు మన రానున్న ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ పై చేయి ఉంటుంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ బీజేపీ అనుకొస్తుంది, మేమే మెజారిటీ స్థానాల్లో గెలుచుకుంటాం. బీఆర్ఎస్ చూస్తే ఈ విధంగా ఉంది, కలహాలతోటి, కుటుంబ కలహాలతోటి. అదేవిధంగా కాంగ్రెస్ కూడా 6 గ్యారంటీలలో కూడా ఫెయిల్ అయింది అమలులో అని ఆరోపిస్తారు. ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా? ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు కూడా, ఈవెన్ లక్ష్మీ పార్వతి ఎలక్షన్లలో నిలబడ్డప్పుడు కానీ, ఈవెన్ పార్టీ ఉనికిలో లేకుంటున్న పరిస్థితులలో కానీ వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పారు. ఓడిపోతామని ఏ రాజకీయ పార్టీ చెప్పారు. అది అలా చెప్పుకోవడం కూడా నైతికత కాదు. ఎందుకంటే మనం రాజకీయాలలో గెలుస్తామని నిలబడతాం, కానీ ఓడిపోతామని అయితే ఎవరో నిలబడతాం. సో అది చెప్తుంటారు, కానీ పరిస్థితులను చూస్తే అధికార పార్టీ వాళ్ళకున్న ఎడ్జ్ను అధికార పార్టీ వాడుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకు వనరుల విషయంలో కానీ, అంటే మానవ వనరుల విషయంలో కానీ, లేకపోతే ఇంకా వేరే సంబంధమైన వనరుల విషయంలో కానీ, అన్ని విషయాలలో వాళ్ళకు అధికారం అంతా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పైచేయి సాధించేది చూస్తుంటారు. ఒకవేళ కార్పొరేటర్లు గెలిచినా కానీ, ఇప్పుడు జరుగుతున్న ప్రజాస్వామ్యం అందరికీ తెలిసిందే కదా, ఎవరికి మెజారిటీ వచ్చినా కానీ. సో ఇదే సిచ్యువేషన్ అయితే కొంచెం టఫే ఉంటుంది. ఇది సిచ్యువేషన్ టఫ్ ఉంటుంది. ఈ మాటల యుద్ధం అనేది కొంచెం ఇంకా తీవ్ర రూపం చెందుతుంది. సో ఇది మనం వేచి చూడాలా. ఇంకా దగ్గరికి పోతుంటే, పరిస్థితులు పోతుంటే ఇంకా మనకు తెలుస్తుంటుంది. ఇప్పటికైతే ఎవరికి అంత ఎడ్జ్ లేదనే చెప్పొచ్చు. కాంగ్రెస్కు ఉన్న ఒక ఎడ్జ్ ఏంటంటే, కొంచెం అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వనరుల విషయంలో వాళ్ళకు కొంత ఎడ్జ్ ఉంటుంది. పార్టీ డిసిగ్రీ, ఇప్పుడు బీఆర్ఎస్ కొంచెం సమస్యలలో ఉన్నది కాబట్టి వాళ్ళు దాన్ని బల సమీకరణ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ బీజేపీ వాళ్ళ క్యాడర్ ఆల్రెడీ స్టేబుల్ క్యాడరే. కొత్తగా ఓటర్లను ఆకర్షించుకోవడానికి కానీ, ముందుకెళ్ళడానికి వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి. దీన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. సార్, ఇవన్నీ ఒక విధంగా ఉంటే బీసీ రిజర్వేషన్ అంశంలో ఇప్పుడు బీసీ డెడికేషన్ కమిషన్ ఒక 34% అని రిజర్వేషన్ కేటాయించాలని సూచించింది గవర్నమెంట్కు. అసలు ప్రస్తుతం ఈ బీసీ రిజర్వేషన్ పరంగా ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ఎలక్షన్లలో? ఇది మన సర్పంచ్ ఎలక్షన్స్ నుంచి మాట్లాడితే, బీసీ సంఘాల ప్రధాన ఆరోపణ ఏంటంటే, మనకి ఇంతకుముందు 27%, 24, ఈవెన్ బీఆర్ఎస్ కాలంలో కూడా 24% వరకు రిజర్వేషన్ వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే మనకు 20% రిజర్వేషన్ కూడా 21%, 20% మధ్యలో రిజర్వేషన్ వచ్చింది. ఇది తీవ్ర అన్యాయం జరిగింది అనేది బీసీ సంఘాల ఆరోపణ. దాంట్లో ఏంటంటే, ఇప్పుడు కొన్ని ప్రాంతాలు పర్టికులర్గా కొన్ని ప్రాంతాలలో బీసీలు, ఓసీలు లేని ప్రాంతాలు ఉన్నాయి. అంటే తండాలు కానీ, లేకపోతే ఆదివాసీ గూడెలు కానీ, ప్యూర్లీ ట్రైబల్ పాపులేషన్, లేకపోతే వీళ్ళు ట్రైబల్ పాపులేషన్ ఏరియాలో ఎస్టీ, కొన్ని ఎస్సీ తక్కువ ఉంటుంది. ప్యూర్లీ ఎస్టీ చాలా ఉంటాయి. కాబట్టి దాని ప్రాతిపదికన ఏంటంటే, అక్కడ ఉన్న పబ్లిక్ ప్రపోర్షనేట్ ప్రాతిపదికన వాళ్ళకు కొంత ఎక్కువ రిజర్వేషన్ రావడము, ఇట్లా ఇవన్నీ వాడదాడల అది అన్యాయం. అంటే ఈ పర్సంటేజ్ తగ్గింది అనేది ఒక గవర్నమెంట్ వర్షన్. ఇప్పుడు ఏం చేశారంటే, సిటీలో కొంచెం ట్రైబల్ పాపులేషన్ తక్కువ ఉంటుంది, ఎస్సీ పాపులేషన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రపోర్షనేట్గా ఏంటంటే 34% వరకు రిజర్వేషన్ తీసుకొచ్చేసిండ్రు అనేది బీసీలకు చెప్తున్నారు. బీసీ సంఘాల వాదన ఏంటంటే, అట్లీస్ట్ మాకు 42% రిజర్వేషన్ రావాలా అనేది, ఇంకా వాళ్ళు మేము ఎలక్షన్స్లో మా ప్రభావం మేము చూపుతాం ప్రజలకు, మాకు అన్యాయం జరిగింది అనేది బీసీ సంఘాలు డిస్కస్ చేస్తాం. ఇది డెఫినెట్గా ఇది తెలంగాణలో ఏ ప్రాంతాలను పోల్చుకొని చూస్తే తెలంగాణలో ఈ డిస్కషన్ అనేది ఎక్కువ జరుగుతున్నది. ఇది ఒక హాట్ టాపిక్. ఇమీడియట్గా అయితే ఇంతో కొంత ప్రభావం అయితే చూపెడుతుంది. జీరో ప్రభావం చూపెట్టదని అయితే నేను ప్రభావం చూపెడుతుంది. ఇది ఒక పూర్తిగా కన్సాలిడేట్ అయ్యి రిజల్ట్స్ను మొత్తం వన్ సైడ్ లాగేంత వరకు అయితే ఇంకా రాలేదు. అది ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అనేది చెప్పడం, అది మనకు ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు
తెలుస్తుంటుంది. ఇదంతా రిజర్వేషన్లది ఒకటి. తీరా మనము ఎలక్షన్స్ అనే వరకు వచ్చేవరకు ఏంటంటే హూ ఇస్ విన్నింగ్ ఆర్స్ అనే క్వశ్చనే వస్తుంది. హూ ఇస్ విన్నింగ్ ఆర్స్ అన్నప్పుడు ఫస్ట్ ఫెమిలియారిటీ కంటే ఎంత మనీ మొబిలైజ్ చేయగలుగుతారు, ఎంత ఆర్గనైజ్ చేయగలుగుతారు అనేది చూస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యక్తి విన్నింగ్ ఆర్స్ అయి డబ్బులు పెట్టలేదు అంటే దాని ఇమీడియట్ బర్డన్ నెక్స్ట్ లీడర్ మీదనే పడుతుంది. ఎవరికి వాళ్ళు సేఫ్ హ్యాండ్స్ లో దూరంలో సేఫ్ హ్యాండ్స్ ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మల్లేష్ గారిని నిలబెట్టినారు, మల్లేష్ గారి దగ్గర వనరులు అంత లేవు, డెఫినెట్గా మల్లేష్ గారు వెళ్ళాలంటే నేనే ఏదో చేయాల్సి ఉంటుంది. సో అలాంటి పరిస్థితి రాకుండానే చూసుకుంటారు వనరుల విషయంలో. కానీ ఇప్పుడు ఒక్కొక్క కార్పొరేటరు ఒక్కొక్క దగ్గర పరిస్థితులు చూస్తే కోటాను కోట్ల రూపాయల డబ్బులు, ఈవెన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లోనే చిన్న చిన్న గ్రామ పంచాయతీలనే ఒక్కొక్క అభ్యర్థి 8 నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టిందని చెప్పుకుంటున్నారు బయట. అలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మనం ఎన్ని మాట్లాడుకున్నా వనరులు క్యాండిడేట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇప్పటికిప్పుడు కొంత ప్రభావం చూపెడుతుంది. కొన్ని సీట్లు వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి ఇచ్చిన 34% కంటే కూడా ఎక్కువ తీసుకుంటారు అని అనుకుంటున్నాను నేను జనరల్ కోటాలో కూడా. బట్ ఓవరాల్గా ఫలితం అనేది ముందు పోతుంటే డెఫినెట్గా బీసీలు కొంత సాధిస్తారని నేను అనుకుంటున్నాను. ఇవి రానున్న మున్సిపాలిటీ ఎన్నికల ప్రధాన పార్టీల గురించి చర్చించడం జరిగింది. ఏ పార్టీ విజయం సాధించబోతుంది, ఏ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న అంశాలపై మన సామాజిక రాజకీయ విశ్లేషకులు నరసింహారెడ్డి గారితో చర్చించడం జరిగింది. చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే మల్లేష్ గారు.